వరప్రదాయిని కొరటా చనక బ్యారేజ్ ద్వారా ఆయకట్టుదారుల ఆశలు నెరవేరనున్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభించనున్న సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పంప్ హౌస్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బ్యారేజ్ కింద ప్రతి ఎకరాకు సాగునీటితో పాటుగా ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పెనుగంగ ఏదైతే కొరటాచినాక పంప్ హౌస్ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి ఒక నేపథ్యంలో మరి పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇక్కడికి వచ్చారు, సందర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంజనీర్లను అడిగి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఈరోజు చనాక కొరాటా పంప్ హౌస్ నిర్మాణం ఓపెనింగ్కి ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజాపాలన నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా అందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆదిలాబాద్ జిల్లాకు గత 2 నెలలలో ఇది రావడం రెండవసారి. వారికి స్వాగతం, సుస్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆయకట్టు 51,000 సాగునీటి ఆయకట్టు 81 గ్రామాలకు తాగునీరుని అందించడానికి ఉద్దేశించినటువంటి చనాక కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ ఈరోజు ఓపెనింగ్. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోనే ప్రారంభమవుతుందని ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి జైనత్ మండలం కొరాటాకు వస్తున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడో పూర్తి కావాల్సినటువంటి ఒక ప్రాజెక్టు, డ్రై రన్ వెట్రన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి ఒక సందర్భంలో ఇక నీళ్లు విడుస్తారు అనేటటువంటి ఒక సందర్భంలో అయితే ఆగిపోయినటువంటి ఒక పరిస్థితి. మరి సీఎం రాక సందర్భంగా ఇక్కడ ప్రజల ఆశలు చిగురించినట్టేనా? తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత తక్కువ బడ్జెట్తో అత్యంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకుంటూ దుబారా చేయకుండా రేవంత్ రెడ్డి గారు కుండలో నీళ్లు జమ చేసిండు, ఒక బొట్టు జమ చేసి తెలంగాణ ప్రజలకి అత్యంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి, నీటిని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది ఆదిలాబాద్లో మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చనాక కొరాటా నిర్మాణానికి గత ప్రభుత్వం పెట్టినటువంటి అన్ని బిల్లుల్ని, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లుల్ని మా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇంకా అనేక ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, భూ సమీకరణ చేయవలసినటువంటి డబ్బులు రిలీజ్ చేయబోతూ ఉన్నది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి వల్ల మాత్రమే సాధ్యమైంది. గత ప్రభుత్వం ఏమంటారంటే మొదలుపెట్టి కింద పడేసి వెళ్ళిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని తీసుకుంటే 2005లో మొదలుపెట్టినటువంటి మత్తడివాగు ప్రాజెక్టు నిర్మాణం 2 సంవత్సరాలలో పూర్తయి మత్తడివాగు ఈరోజు వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి వరప్రదాయినిగా తాంసీ, తలమడుగు, భీంపూరు, ఆదిలాబాదు, బోత్ నియోజకవర్గాలలో వేలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నది మత్తడివాగు. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి మీకు తేడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు కూడా డబ్బులు దుబారా కాకుండా అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 2 సంవత్సరాల్లో 2 సార్లు ఆదిలాబాద్కు వచ్చినని మీరు చెప్తున్నారు కాబట్టి అంటే ఆదిలాబాద్ మీద ప్రత్యేకంగా సీఎం రేవంత్ ఫోకస్ పెట్టినట్టు భావించవచ్చు. ఆదిలాబాదు రేవంత్ రెడ్డి గారికి సెంటిమెంటు. ఆ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డప్పుడు గత 2 సంవత్సరాల కిందట నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డందుకు నన్ను పార్టీలోకి తీసుకొచ్చినటువంటి నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అండదండగా నిలిచిండ్రు. ఆ రోజు నా ఎన్నికల ప్రచారానికి 2023 నవంబర్ 7వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజు నాడు ఆదిలాబాద్ రావడం జరిగింది.
మళ్ళీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఇది దాదాపు 5వసారి ఆదిలాబాద్కి రావడం. సో మా నాయకుడు, మేము అభిమానించే నాయకుడు, మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి నాయకుడు మా ప్రాంతానికి రావడం, మన ఆదిలాబాద్కి రావడం చాలా సంతోషము. అలాగే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆయనకి ఇక్కడ సెంటిమెంటు, ఇది ఆదిలాబాద్ ప్రాంతం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ఆనాడు ఇంద్రవెల్లి సభ జరిగినటువంటి విధానం కానీ, ఆయన ముఖ్యమంత్రిగా అవడానికి బాటలు పడ్డాయి. వాటన్నిటినీ గుర్తుపెట్టుకొని ఆదిలాబాద్ ప్రాంతం అంటే వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇది 45 రోజులలో 2వసారి రావడం. డిసెంబర్ 4వ తారీఖు నాడే మన ఆదిలాబాద్ రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ 16 అంటే దాదాపుగా 44 రోజుల లోపల 2వసారి రావడం. అలాగే ప్రాజెక్టు సంబంధించి మొత్తం అయితే పరిశీలన చేశారు కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పట్ల మీ స్పందన? ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు అధికారులు కానీ, వీరంతా కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అధికారం మా ప్రభుత్వం ఉన్నది, అధికారుల సహాయ సహకారాలు కావాలా. తప్పకుండా ప్రభుత్వం ఫంక్షనింగ్ చేయాలంటే అధికారులు అందరూ అండదండలు ఉండాలా, బ్రహ్మాండంగా పనిచేయాలా. ఎఫిషియెంట్ ఆఫీసర్స్, ఇంకా ఇక్కడ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి పనుల్ని తొందరగా సూపర్వైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ఏర్పాట్ల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటనని ఖచ్చితంగా విజయవంతం చేయబోతా ఉన్నాం. మేము ఈ చనకా కొరాట బ్యారేజ్ సందర్శనకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీదే కాకుండా సాధారణ ప్రజానికం కూడా చనకా కొరాట ప్రాజెక్టు నిర్మాణ యొక్క పరిశీలనకు, అలాగే పంప్ హౌస్ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రజల ఆశీర్వాదము, ప్రజల దీవెన, ప్రజల ప్రేమ మా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇట్లనే ఉండాలా. అట్లాగే నిర్మల్లో భారీ బహిరంగ సభ చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు 2 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు వస్తున్నారు. ఒకటి చనాకా కొరాట పంప్ హౌస్, అలాగే సదర్మఠ్ ప్రారంభోత్సవానికి, అలాగే నిర్మల్లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. చివరిగా సీఎం రేవంత్ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ అనేమో పర్యటన అడ్డుకుంటామంటున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే, దొంగోడే పోలీసుని కొట్టిండట. పైసలు తిన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. లిఫ్ట్ ఇరిగేషన్లు లాభదాయకం కాదు, ఎత్తిపోతల పథకాలు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పథకాలు. వీటిని ప్రవేశపెట్టడమే బీఆర్ఎస్ చేసినటువంటి వైఫల్యము. అయినా కూడా డ్యామేజ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మొదలుపెట్టిన వాటిని కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ వృధా పోతాయి. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరంలో లక్షలాది కోట్లాది రూపాయలు అవినీతి చేసిండ్రు. చనకా కొరాటాలో కూడా వాళ్ళ చేతివాటం ప్రదర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్ముక్కైన ఆ రోజు కాంగ్రెస్ వచ్చి నుంచే నిజాయితీగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు బీఆర్ఎస్ ఎక్కడ సోయిల లేదు, వాళ్ళు చేసే విమర్శలకు విలువ లేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు ఖర్చుతో కూడుకొని ఈ 2 సంవత్సరాలు నిధుల విడుదల చేయడం వల్లనే ఈరోజు నిర్మాణం ప్రారంభోత్సవం సాధ్యమవుతున్నది. బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడ మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్లో దారుణంగా ఓడిపోయినారు, మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు రకరకాల కల్లిబొల్లి మాటలు, కబుర్లు చెప్పుకుంటూ పబ్బం గడపవచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళే కాకుండా ఇంకా 5 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ను, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ వరప్రదాయనిగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ నిర్మాణం చేస్తాం. ఆనాడు లక్ష్మీపూర్ రిజర్వాయర్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ, సాత్నాల ప్రాజెక్ట్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ, మత్తడివాగు ప్రాజెక్ట్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చనాకా కొరాట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని పూర్తి చేసినందుకు మమ్మల్ని ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు మాకు నీతులు చెప్పడము దొంగే పోలీసుని కొట్టినట్టుగా ఉంది. వాళ్ళు చెల్లని మాటలు ఎన్నైనా చెప్పచ్చు, వాళ్ళ మాటలకు విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్ళ ప్రభుత్వం, గరీబోళ్ళ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ, అందరినీ కలుపుకొని పోయేటువంటి పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా
మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటాం. మా ఆదిలాబాద్ జిల్లాల ప్రజల యొక్క కృతజ్ఞతను కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం. వన్ మోర్ క్వశ్చన్, ఇది అంటే ఆయకట్టు సాగుదారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కొరడ చిన్నగా ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నీళ్ళు వస్తాయి పంటలు, కానీ దాదాపు 37,500 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి అవకాశం, అలాగే ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు బోతు కూడా దీనికి కింద ఉన్నాయి. ఆ ఆయకట్టు సాగుదారులకు అలాగే త్రాగునీరు కూడా అందించేటటువంటి ఒక వరప్రదాయిని కొరడ చిన్నగా ప్రాజెక్టు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా మీ దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డిగా నేను మీకు కోరేది ఏంటంటే, గత ప్రభుత్వము కాడి కింద పడేసిపోయినటువంటి పనులని మన ప్రభుత్వం డెలివరీ చేస్తున్నది. ఈరోజు గత ప్రభుత్వము కెనాళ్ళ నిర్మాణం మధ్యలో వదిలేసి, గత ప్రభుత్వము నిధులు విడుదల చేయకుండా మధ్యలో వదిలేసి పడేసి పోయినటువంటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిన నెత్తి మీద ఎత్తుకున్నది, వీపుల మీద, భుజాల మీద ఎత్తుకున్నది. పాత పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేసి ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేస్తున్నది. మీరు అర్థం చేసుకోండి, రైతన్నల పట్ల చిత్తశుద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది. ఎవ్వరూ అధైర్యపడద్దు. వచ్చే 3 సంవత్సరాలలో పిల్ల కాలువల నిర్మాణం కూడా చేసి, ప్రధాన కెనాలు 40 కిలోమీటర్లకు పైగా ప్రధాన కెనాలు పూర్తయింది. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లు కూడా పిల్ల కాలువల నిర్మాణం చేసి 51,000 ఎకరాలకు సాగునీరుని అందించేటువంటి ఈ వరప్రదాయిని అయినటువంటి చనాకా కొరాటను ప్రజలకు జాతికి అంకితం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, గరీబోళ్లకు, రైతులకు, ఇది రైతుల ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం, మీ ప్రభుత్వం. 81 గ్రామాల ప్రజలకి సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం ఏమి ప్రారంభించి వదిలేసిపోయింది, అనాథలాగా, సవతి తల్లిలాగా వదిలేసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా మీద సవతి తల్లి ప్రేమ చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రాంతాన్ని ఒక దత్తత గ్రామంగా, దత్తత జిల్లాగా తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రజలెవ్వరు కూడా అధైర్యపడద్దు. వచ్చే 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తి నిర్మాణం చేసేసి తప్పకుండా వేలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా, తాగునీరు ఇచ్చే విధంగా ప్రజలందరి దాహార్తిని తీసే ప్రాజెక్ట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ఆశీర్వాదము, ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. అది ఏదైతే కొరడ చిన్నక ప్రాజెక్ట్ త్వరలో పూర్తయి ఏదైతే వీళ్ళు ఆశలు పెట్టుకున్నటువంటి 51,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటైనటువంటి తాగునీరు కూడా అందించే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పూర్తిగా చేపడతామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ANN న్యూస్, కొరడ.